హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఇడ్లీ దోశలకి సింపుల్గా పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం రండి. నువ్వులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి నువ్వులతో పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు వేడి కాబట్టి ఈ చలికాలంలో ఇలా నువ్వులతో పచ్చడి చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. నువ్వులు 1/2 కప్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్, పచ్చిమిర్చి 2, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి 1/2 కప్ నువ్వులు వేసి వేయించుకోవాలి. సన్నటి మంట మీద వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగుతాయి. నువ్వులు వేగినది లేనిది ఎలా తెలుస్తుందంటే నువ్వులు చిటపటలాడినట్లయితే నువ్వులు వేగినట్లు. ఇలా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారిన నువ్వులు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి 2, మీరు తినే కారాన్ని బట్టి కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఉప్పు. వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకుందాం. మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇడ్లీ దోశ వాటిల్లోకి ఈ పచ్చడి ఎంతో బాగుంటుంది. నువ్వులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి నువ్వులతో పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు వేడి కాబట్టి ఈ చలికాలంలో ఇలా నువ్వులతో పచ్చడి చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా నువ్వులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని సింపుల్గా చేసుకునే ఈ చట్నీ మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.